హలో పీపుల్, ఇవాళ సమ్మర్ సిరీస్ ఎపిసోడ్ 5లో మిగిలిన మాగాయతో పప్పు ఎలా చేయాలో చూద్దాం. అండ్ పాత ఆవకాయతో చపాతీ ఎలా చేయాలో కూడా ఎపిసోడ్ 4లో చెప్పాను. చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే మాగాయ పప్పు ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడ చూపించినట్టు ఈ పావుతో అయితే కందిపప్పుని తీసుకుంటున్నాం. ఈ కందిపప్పుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాక ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్తో 2 కప్స్ వాటర్ పోస్తే పప్పు కరెక్ట్గా కుక్ అవుతుంది. కుక్కర్ మూత పెట్టి 2 or 3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉడికించండి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసి పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం మాగాయ పచ్చడి వేసుకుందాం. దీనికి ఉప్పు, కారం, చింతపండు ఏం అవసరం ఉండవు. ఎందుకంటే పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు, కారం అన్నీ ఉంటాయి కాబట్టి అవసరమైతే పడదు. కొంచెం పసుపు అవసరమైతే వేసుకోండి. పప్పు అండ్ పచ్చడిని బాగా కలపండి. ఈ పప్పు కొంచెం ఉడికేంతలోపు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఒక ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ ఇంగువ వేసుకోండి. ఈ పోపు బాగా ఫ్రై అయ్యాక పప్పులో వేసి మిక్స్ చేసేయండి. అంతే అండి, మాగాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో పాత మాగాయ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.